ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుల ఆరోపణల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు విచారణను చేయబోతున్నారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ స్పీకర్ కు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలోనే హైకోర్టు డెడ్ లైన్ ను సైతం విధించడంతో స్పీకర్ ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇవాళ ఉదయం 10:30 బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై విచారణలు జరగబోతున్నాయి. ఫిర్యాదుదారులైన కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలను దానం నాగేందర్ తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇప్పటికే తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని దానం నాగేందర్ స్పీకర్ కు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. నేపథ్యంలో స్పీకర్ అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ లో అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. సిఎస్కి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇవాళ విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి హేమ? ఈ రోజు 10:30 క్రాస్ ఎగ్జామినేషన్ కి హాజరు కావాలి అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. 10:30 బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్ సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 12:30 బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేష్ తో పాటుగా ఇటు దానం నాగేందర్ సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇప్పటికే దానం నాగేందర్ పైన చర్యలు తీసుకోవాలి అండ్ దానం నాగేందర్ ని అనర్హుడుగా ప్రకటించాలి అంటూ కూడా ఇటు రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే గతంలో కూడా అనేక సార్లు దానం నాగేందర్ కి స్పీకర్ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా దానం నాగేందర్ విచారణకు హాజరు కాలేదు, కానీ దీనికి వివరణ కూడా ఇవ్వలేదు. అయితే మరొకసారి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు దగ్గర పడడంతో స్పీకర్ ఈసారి నేరుగా దానం నాగేందర్ ని విచారణకు హాజరు కావాలి అంటూ కూడా నోటీసులు జారీ చేశారు. కానీ దానం నాగేందర్ ఇప్పటికే దీనిపైన ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో కూడా క్షుణ్ణంగా మెన్షన్ చేసింది ఏంటంటే తన పైన వస్తున్నటువంటి ఆరోపణలను మొత్తం ఏదైతే కొట్టివేయాలని అండ్ తను ప్రస్తుతం ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నారు అంటూ కూడా మెన్షన్ చేశారు. సేమ్ టైం అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడైతే తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తనకు కేటాయించినటువంటి స్థలం ఉందో అక్కడే కూర్చుంటున్నానని అండ్ బయట ఏదైతే కార్యక్రమాలకి హాజరవుతున్నారో అదంతా కూడా వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యేగా హాజరవుతున్నాను అంటూ కూడా అఫిడవిట్ లో దాఖలు చేశారు. సేమ్ టైం తనకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి ఆలోచన లేదు, ఇంకా తను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అంటూ కూడా గుర్తించాలి అంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపైన ఇప్పటి వరకు స్పీకర్ నుంచి ఎలాంటి నిర్ణయం ఇంకా రాలేదు అంటూ కూడా నిన్న మీడియా వేదికగా మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా మీడియా వాళ్ళంతా కూడా తను ఏ పార్టీలో ప్రస్తుతం ఉన్నారు అని అడిగినటువంటి సమయంలో తను ఏ పార్టీలో ఉన్నారో చెప్పకుండా తను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాను అంటూ కూడా చెప్పారు. సేమ్ టైం తనని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా తనకి ఎవరు కూడా చెప్పలేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే తన నిర్ణయం అప్పుడు వేరేలా ఉంటుంది అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అండ్ స్పీకర్ నోటీస్ లో కూడా తనని వ్యక్తిగతంగా వచ్చి హాజరు కావాలి అంటూ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో తన అడ్వకేటే తనకు వచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో చూడాలి సర్తాజ్, మరి ఈ రోజు 10:30 విచారణకు హాజరవుతారా లేదంటే తన అడ్వకేట్ ని పంపి ఊరుకుంటారా అనేది మాత్రం చూడాలి. సో మొత్తానికైతే దానం నాగేందర్ సంబంధించినటువంటి విచారణ చాలా కీలకంగా మారింది, ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటుంటే మిగతా 9 మంది ఎమ్మెల్యేల అంశం ఒక ఎత్తు, దానం నాగేందర్ది మరొక అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు అంతా వాటిని తోసిపుచ్చుకుంటూ వచ్చారు అండ్ వాళ్ళ పైన వచ్చినటువంటి ఆరోపణలకు కూడా సరైన ఆధారాలు లేవు అంటూ కూడా 7 మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తూ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ దానం నాగేందర్ మాత్రం నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ తీసుకొని గత ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం, సో ఈ ఆరోపణలకైతే మరింత బలం చేకూర్చిందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ అంశం పైన ఏ విధంగా స్పీకర్ నిర్ణయం ఉండబోతోంది అండ్ ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలను
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కూడా ప్రకటించారు. ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు అటు సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా వెల్లడించాలి. సో మరి దానం నాగేందర్ విచారణకు హాజరు అవుతారా అవ్వరా, ఒకవేళ అవుతే ఎలాంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఒక్కసారి అనర్హుడుగా ప్రకటిస్తే మాత్రం 6 ఏళ్ల పాటు తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశం కూడా ఉండదు. సో అది దానం నాగేందర్ కి పెద్ద లాస్ గానే ఉంటుంది. గతంలో కూడా ఇదే అంశం పైన దానం నాగేందర్ పార్టీకి తన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు అంటూ కూడా అనేక వార్తలు వచ్చినప్పటికీ కూడా అదేమీ జరగలేదు. సో చూడాలి మరి ఇప్పుడు దానం నాగేందర్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది. థ్యాంక్ యూ హేమ.